మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదు నీది మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా, నాకు అలవాటే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ సినీ ఫ్రేమ్. ఈరోజు మన ఈ వీడియోలో ప్రియదర్శి అండ్ ఆనంది కలిసి నటించిన ప్రేమంటే మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ప్రియదర్శి అలియాస్ మధు అండ్ ఆనంది అలియాస్ రమ్య ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఒక 3 months వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా, చాలా సాఫీగా సాగుతుంది వాళ్ళ జీవితం. ఆ తర్వాత రమ్యకి మధు విషయంలో ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నాక రమ్య అతన్ని వదిలేయాలని ఫిక్స్ అవుతుంది. కానీ మధు మాత్రం ఒక లాస్ట్ ఛాన్స్ అడుగుతాడు. ఒక ఇన్సిడెంట్ తర్వాత రమ్య కూడా ఒక నిర్ణయం తీసుకొని మధుని మరింత షాక్ గురి చేస్తుంది. మరి రమ్య తీసుకున్న నిర్ణయం ఏమిటి, అసలు మధుసూదన్ రావు యొక్క బ్యాక్ స్టోరీ ఏమిటి, ఆమె ఏం తెలుసుకుంది, వీళ్ళిద్దరి మధ్య హెడ్ కానిస్టేబుల్ సుమ అలియాస్ ఆశా మేరీ ఎంటర్ అయ్యాక ఏం జరిగింది అనేది మనం ఇంకా మూవీ చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: కొన్ని డిసప్పాయింట్మెంట్ మూవీస్ తర్వాత ప్రియదర్శి నుంచి ఇది ఒక రిలీఫ్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీ సబ్జెక్ట్ తగ్గట్టుగా ప్రియదర్శి మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. డీసెంట్ కామెడీ టైమింగ్స్ అండ్ కొన్ని సీరియస్ సన్నివేశాల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా హీరోయిన్ ఆనంది కూడా మంచి రోల్ దక్కింది. మంచి హోమ్లీ లుక్స్తో న్యాచురల్ పర్ఫార్మెన్స్ని ఆమె అందించింది. అలాగే ఆమెపై కొన్ని మూమెంట్స్ కూడా ఊహించిన విధంగా మారుతూ ఉంటాయి. స్టోరీ నడిచే కొద్దీ ఆ పాత్ర మరింత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిసి స్క్రీన్పై మంచి కెమిస్ట్రీతో కనిపించారు. అలాగే ఇద్దరిపై స్టార్టింగ్తో సహా కొన్ని సన్నివేశాలు వారి బాండింగ్పై కనిపించి అన్నీ చాలా మంచి ఫీల్ ఇస్తాయి. ఇంకా ఈ మూవీలో యాంకర్ సుమా గారి విషయానికి వస్తే, తన హెడ్ కానిస్టేబుల్ రోల్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సుమా గారి కామెడీ టైమింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ లెంగ్త్లో ఆమె తన రోల్లో మెప్పించారు. అలాగే వెనరికిష్లతో కలిపి తమ కాంబినేషన్ సీన్స్ మరింత ఫన్గా కనిపిస్తూ ఉంటాయి. మైనస్ పాయింట్స్: ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ వెళ్ళినంత ఈజీగా సెకండ్ హాఫ్ వెళ్ళలేదు. సో సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో జరిగిన ఫన్ అండ్ రొమాన్స్ చాలా బ్యాలెన్స్గా కనిపిస్తాయి. సో సెకండ్ హాఫ్లో కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని లాజిక్స్ లేని సీన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక సమయం తర్వాత సుమా గారి ట్రాక్ కూడా రిపీట్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మూవీలో హైపరాది రాంప్రసాద్లని సరిగ్గా వాడుకోలేదు. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. న్యాచురాలిటీ అందులో చాలా మిస్ అయింది. సో ఈ మూవీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీ ఎక్కడెక్కడ మెప్పించే క్రైమ్ రమ్ క్యామ్ అని చెప్పొచ్చు. మంచి కామెడీ సీన్స్తో మూవీ చాలా బాగుంటుంది. సో ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. లాజిక్స్ అంటే పక్కన పెడితే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్రేమంటే మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మూవీ చూసినట్లయితే మీ అభిప్రాయం కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొక మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.